సాహసాలు చేయాలని ఎవరికి ఉండదో చెప్పండి. అయితే కొన్ని సార్లు అలాంటి సాహసాలు ఊహించని ప్రమాదాలకు కారణమవుతూ ఉంటాయి. మాల్డీవ్స్‌లో విషాదం అండర్ వాటర్ కేవ్ డైవింగ్‌కు వెళ్లి 5గురు ఇటలీ పర్యాటకులు మృతి చెందారు. నేను రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తలు వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం, ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాల్దీవ్ల చరిత్రలోని అత్యంత విషాదకరమైన డైవింగ్ ప్రమాదం జరిగింది. అండర్ వాటర్ కేవ్ అన్వేషణకు వెళ్లిన 5గురు ఇటలీ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వాతావరణం అనుకూలించకపోవడంతో మృతదేహాలను వెలికి తీయడానికి చాలా కష్టాలు పడ్డారు. వావ్ అటల్ ప్రాంతంలో 50 మీటర్ల లోతులో ఉన్న గుహాలను అన్వేషించడానికి వెళ్లారు గాని తిరిగి రాలేదు. మృతులను మోనికా మంటే ఫల్కూన్, జార్జియా సొమోకల్, ఫెడెరికో గోలరీ, మెరియాల్ ఒడెనినో, జియాన్లుగా మాల్డీవ్ ప్రభుత్వం గుర్తించింది. వీరు డ్యూక్ ఆఫ్ యార్క్ అనే యాట్ ను ఆ ప్రాంతానికి చేరుకోవడానికి ఉపయోగించారు. చనిపోయిన వారిలో 4 జెనీవా విశ్వవిద్యాలయానికి చెందినవారు. మోనికా ట్రాపికల్ మెరైన్ ఎకాలజీ ప్రొఫెసర్, మెరైన్ బయాలజిస్ట్. ఆమె కూతురు జార్జియా బయోమెడికల్ ఇంజనీరింగ్ చదివింది. తల్లిలాగే డైవింగ్ పట్ల ఆసక్తి పంచుకునింది. 31 ఏళ్ల మురియన్ ఒడెనినో మెరైన్ బయాలజిస్ట్, అనుభవజ్ఞరాలైన డైవర్. ఫెడరికో కూడా మెరైన్ బయాలజీ చదివాడు, సర్టిఫైడ్ స్కూబా డైవింగ్ ఇన్స్ట్రక్టర్. 5వ వ్యక్తి అయిన బెండెట్టి బ్యాంకింగ్ రంగం నుండి వచ్చి డైవింగ్ మీద ఇష్టంతో మాల్డీవ్స్ లో స్థిరపడ్డాడు. మొదట ఆయన మృతదేహం మాత్రమే దొరికింది. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. వాతావరణం ప్రతికూలం ఉండటం వల్ల విజిబిలిటీ తగ్గి దారి తప్పిపోయి ఉండవచ్చని ఇటాలియన్ పత్రికల రిపబ్లిక్ లో పేర్కొనింది. గుహలో ఊహించని పరిణామం ఎదురై ఉండవచ్చని మోనికా భర్త కార్లో అభిప్రాయపడ్డాడు. ఆమె వద్ద ఉన్న గోప్రో కెమెరా దొరికితే అసలు కారణం తెలిసే అవకాశం ఉందన్నారు. ఒకరు ఇరుక్కుపోతే వారిని కాపాడే ప్రయత్నంలో మిగతా వారు ఊపిరి ఆడక లేదా భయపడి చనిపోయి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తూ ఉన్నారు. ఆక్సిజన్ టాక్సిసిటీ కూడా ఒక కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అండర్ వాటర్ కేవ్ డైవింగ్ అనేది చాలా ప్రమాదకరమైనది. దీనికి ప్రత్యేక శిక్షణ, పరికరాలు అవసరం. మాల్డీవ్స్ లో సాధారణంగా 30 మీటర్ల లోతు వరకే డైవింగ్ కు అనుమతిస్తారు. కానీ వీరు 50 మీటర్ల లోతుకు వెళ్లారు. అండర్ వాటర్ కేవ్ డైవింగ్ అనేది అత్యంత సాంకేతికతతో కూడుకున్నది. దీనికి ప్రత్యేక శిక్షణ, పరికరాలు, కఠినమైన భద్రతా నియమావళి అవసరం. డైవర్లు నిటారుగా పైకి వెళ్లలేని లోతైన ప్రదేశాలలో, ముఖ్యంగా పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ప్రమాదాలు పెరుగుతాయి. గుహల లోపల దిక్కుతోచని స్థితికి గురి కావడం లేదా దారి తప్పిపోవడం చాలా సులభం అని స్కూబా డైవర్ నిపుణులు చెబుతూ ఉన్నారు. చాలా ప్రధాన స్కూబా సర్టిఫైయింగ్ ఏజెన్సీలు డైవర్ల కోసం సిఫారసు చేసిన గరిష్ట లోతు 50 మీటర్లు. 40 మీటర్లకు మించిన లోతులను టెక్నికల్ డైవింగ్ గా పరిగణిస్తారు. వీటికి ప్రత్యేక శిక్షణ, పరికరాలు అవసరం. దానికి ఎంతో అనుభవం కావాలి. మాల్డీవ్స్ లో అండర్ వాటర్ కేవ్ డైవింగ్ కు వెళ్లిన వీరిలో కొందరికి అనుభవం ఉంది. అయితే కారణం ఏముంటుందో ఈ గుట్టు తెలియాలంటే డైవింగ్ కు వెళ్లిన సమయంలో తీసుకుని వెళ్లిన గోప్రో లభించాల్సి ఉంటుంది.